దీనుడను అన్న మాటకు అర్థం ఏమిటంటే నా ప్రయత్నం చేత ఇక నేను అది పొందగలిగిన వాడను కాను. అదే దైన్యం అంటే. దీనుడనైన నాకు అంత ఐశ్వర్యాన్ని వాళ్ళు ఇచ్చేశారు. ఎందుకు ఇవ్వాలి? అలా ఇస్తారా ఎవరన్నా? వాడు కూటికి లేని పేదవాడు, దరిద్రుడు, ఒక పూట తింటాడు, ఓ పూట తినడం. అలాంటి వాడికి పట్టుకెళ్ళి ఏదో కుచేలుడికి కృష్ణుడు ఐశ్వర్యం ఇచ్చేసినట్టుగా ఇచ్చేశారనుకోండి. అంత ఐశ్వర్యం ఇచ్చేయాలంటే ఎందువల్ల ఇవ్వాలి అంటే, పెట్టేవాడి మనసు అటువంటిది. వాడు పెడితే ఓ పూట పెట్టడం వాడికి అలవాట్లేదు, ఇక వాడి జీవితానికి సరిపోయేటట్టు పెడతాడంతే. మహాత్ములు పెట్టేటటువంటి జ్ఞానభిక్ష అలా ఉంటుంది. మహాత్ములు పెట్టారో ఇక మళ్ళీ పుట్టడమే ఉండదు. అందుకే తల్లి రుణం, తండ్రి రుణం కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు. గురువుగారు ఇక ఈ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానం ఇస్తాడు. అందుకే గురు రుణం మాత్రం తీరదు. కాబట్టి దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై, అపారమైన కారుణ్యం ఎందుకు ఇవ్వాలంటే, కారుణ్యం అంతే. వర్షం ఎందుకు కురుస్తుంది? అంత కష్టపడి ఎక్కడో ఉప్పు నీటిలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి నీటినంతటినీ పీల్చి శుద్ధి చేసి తీయటి నీటిగా మార్చినటువంటి మేఘం నిరాధారమైన ఆకాశమండలంలో బయలుదేరి ఆకాశంలో ప్రయాణించి వచ్చి తాపంతో ఉడికిపోయి రాత్రి మనందరం పడుకుని నిద్రపోతుంటే వీళ్ళందరూ లేచి నేను వర్షం కురవడం చూడటం లేదు కదా, నాకు కృతజ్ఞత చెప్పరు కదా, నాకు సన్మానం చేయరు కదా, నా మెళ్ళో దండయ్యరు కదా అని ఆలోచించకుండా తనకున్నదంతా కురిసేసి అమ్మయ్యా నాకున్నదంతా ఇచ్చేశానని తేలిక పడిపోయి దూది పింజైపోయి గబగబా వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు బరువుగా వస్తుందేమో కానీ వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోతుంది, తేలిగ్గా. అమ్మయ్యా నాకున్నది ఇచ్చేశానని వెళ్ళిపోతుంది తప్ప ఉన్నంతసేపు బరువుగా ఉంటుంది, ఇచ్చేసిన తర్వాత తేలిక పడిపోతుంది తప్ప. ఆ మేఘం మీ దగ్గర ఏం ఆశించింది? ఏమీ ఆశించకుండా ఇచ్చేయడమే మేఘం యొక్క లక్షణం. దాహం అంటూ తీరితే మేఘం వల్ల తీరాలి. అది కురిసిందా అంతే. ఏళ్ళు నిండుతాయి, ఏర్లు నిండుతాయి, నదులు నిండుతాయి, నదములు నిండుతాయి, జీవితాలు పండుతాయి. అలా కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. నీకు గ్రాంధికంగా కనపడేది కాదు, గురుముఖత వచ్చిందేదో అది జ్ఞానం. ఆ గురువుకి దక్షత ఉంటుంది. ఏ సమయంలో ఏది చెప్పాలో ఆయనకి తెలుసు. అందుకే ఆ సమయం వచ్చే వరకు చెప్పడు గురువు. ఆ సమయం ఎప్పుడో పసిగట్టగలగడమే గురువు యొక్క గొప్పతనం. ఈ లోపల దిగిపోతే నీ కర్మ అంతే. అన్నం ఉడికే వరకు ఉంచాలి పొయ్యి మీద. ఉడకకుండా నీకాకలిగా ఉందని మంట దించేసినా కింద పెట్టినా ఒక్క మెతుకు నీకు పనికిరాదు, అన్నం పలుకైపోతుంది. అలాగే గురువుగారిని ఎంతకాలం సేవించాలి అంటే, గురువుగారు పక్వాన్ని పట్టుకుని చెప్పేంతవరకు. కృష్ణుడు ఇప్పుడు చెప్తాడు యుద్ధభూమిలోని అర్జునుడు అనుకున్నాడా? రావణుడితో యుద్ధం చేసేటప్పుడు నాకు ఆదిత్య హృదయం ఇస్తారు అగస్త్య మహర్షి వచ్చిన రామచంద్రమూర్తి అనుకున్నారా? ఎప్పుడు ఎవరు పరిపక్వత పొందారని గురువు భావిస్తాడో అప్పుడు ఆ సమయంలో ఆ కావలసిన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. కాబట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఆ ఈశ్వర రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశం చేశారు. గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి మాట ఏదుందో అది పట్టేసుకుంటుందంతే మనసుని. అది పట్టుకుని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అందుకే గురువు యొక్క శక్తి అంతా ఎక్కడుంటుంది అని అడిగారు. గురువుగారి శక్తి అంతా గురువుగారి యొక్క అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం అంటే బాహ్యాగ్నిహోత్రం కాదు, గురువుగారి యొక్క వాక్కుయే అగ్నిహోత్రం. అగ్నికి ఎలా కాల్చే లక్షణం ఉంటుందో గురువు యొక్క మాటకి ఆ శక్తి ఉంటుంది. ఒక్క మాట గురువు మాట్లాడితే అంతే, ఆ అజ్ఞానము దహించుకుపోతుందంతే. కోటి జన్మలలో మీరు చేసేటటువంటి సాధనా బలం ఎంతటిదో గురువుగారి మాట వలన వచ్చేటటువంటి మార్పు అంత గొప్పది. అంత గొప్ప వ్యసనం, వాసనాబలం నశిస్తుంది గురువాక్యం వల్ల. అందుకని నాకు వాళ్ళు అందించారయా, ఇది సత్సంగ ప్రయోజనము. అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. అసలు ఆ సత్సంగము, శాస్త్రంలో ఒక మాట అంటారు, ఏది పోయినా ఒక్కటి మిగిలితే నువ్వు బెంగపెట్టుకోకు. సత్పురుషులతో నీకు సహవాసం కుదిరితే,
వారు నిన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం నీకు వస్తే చాలు, నీకు పెద్ద అభ్యున్నతి కలిగిందని గుర్తు. నువ్వు దానికి దూరం అయిపోతే నీకు ఎన్ని ఉన్నా నువ్వు మూలాన్ని పోగొట్టుకున్నవాడివి అని గుర్తు. అని భాగవత స్పర్శ ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఆ సత్సంగం మనిషిని ఎంతో ఉద్ధరిస్తుంది. ఎందుచేత అంటే రామకృష్ణ పరమహంస ఒకానొకప్పుడు ఒక్క మాట అన్నారు. సంసారము సంసారము సంసారం అని చెప్పేసి అందరూ సంసారుల్నే తప్పుపట్టి మాట్లాడుతుంటారు కదా, సంసారమునందున్న దోషమేమి అని అడిగారు ఒక ఆయన. ఆయన ఎంతోమందిని అడిగాడు అంతకుముందు. పరమహంస ఒక నవ్వు నవ్వి అన్నారు, సంసారమునందు దోషము లేదు, సంసారమును సరిగా అర్థం చేసుకోకపోవడంలోనే దోషము. సంసారము తప్పైతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళమని ఎవరు చెప్పరు. అది వేదాంతర్గతము కాదు. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనడానికి మంత్రాలు ఉండవు. గృహస్థాశ్రమము తప్పు కాదు, సంసారమునందు ఉండడం తప్పు కాదు, సంసారమును సరిగా అర్థం చేసుకోని వాడిది తప్పు అని ఆయన ఒక్క ఉపమానం చెప్పారంతే. ఏ పేజీలు పేజీలు పుస్తకాల ప్రసంగం ఆయన చేయలేదు. ఒంటె ఉంటుంది, ముళ్ళ పొదలలోకి వెళ్ళి ఇంతంత పెరుగుతాయి, బ్రహ్మజీవుడు ముళ్ళు అని ఎడారులలో. ఇంతంత పెరిగినటువంటి ముళ్ళ దగ్గరికి వెళ్ళి దాని దవడలు బాగా వ్రేలాడుతూ ఉంటాయి. ఆ దవడలు విప్పి కురుకుతుంది. కొరికితే ఆ ముళ్ళు దాని ముక్కులో, నాలుక కింద, దవడల్లో గుచ్చుకుంటాయి. గుచ్చుకుంటే దానికి ఎలా ఉంటుందంటే, అన్ని ముళ్ళు గుచ్చుకుంటుంటే వాటిని నవిలే ప్రయత్నం చేస్తుంటే దాని ముట్టి నుంచి నెత్తురు ధారల కింద కారుతూ ఉంటుంది. దానికి అది గుచ్చుకున్నంతసేపు సంతోషంగా ఉంటుంది, కాసేపు నవ్వులుతుంది. నవిలిన తర్వాత ఒంటె తల పైకెత్తి చూస్తుంది. అది కొరికినటువంటి పొదల నిండా నెత్తురే, ముట్టి నింటి నెత్తురు కారుతూ ఉంటుంది. చూసుకుంటుంది నాలుకతో నాకి, చిచ్చి ఏమి సుఖం ఇందులో, ఈ ముళ్ళు ఇలాగే నేను కొరుకుతూ ఉంటాను, గుచ్చుకున్నప్పుడు బాగున్నట్టు ఉంటుంది, కానీ ఎంత నెత్తురిపోయింది, ఎంత బలహీనమైపోయాను, చిచి ఇంకా నేను ఎప్పుడూ ఈ పొదల జోలికి రాను, ఇక ముళ్ళు కొరకనంటుంది. దాని అదృష్టమేమో రాత్రికి మళ్ళీ అదంతా తగ్గిపోతుంది. మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ ముళ్ళు కొరుకుతుంది. అంటే ఇది చెయ్యకూడని పని అని తెలిసి కూడా చెయ్యకుండా ఉండలేని తనమే సంసారమునందు కూరుకోవడం. సంసారమునందుండి చెయ్యగలిగిన పని చేసి చెయ్యకూడని పని ఇది అని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టగలిగిన శక్తి పెంచుకుని వైరాగ్యం పొందితే సంసారాన్ని మించిన ఓషధే లేదు తరించడానికి. అర్థం చేసుకోవడంలో తప్పు, సంసారము తప్పని ఎవరూ చెప్పలేదన్నారు. అంతే, ఆ శిష్యుడికి అర్థమైంది, అతని జీవితం మారిపోయింది. అంతే. గురువుగారు ఉపమానం వేసి మాట్లాడటం అంటే అలా ఉంటుంది. సమస్త శాస్త్రములను శోధన చేసి మీరు నేర్చుకోవలసిన దాన్ని నీకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఎంత ఓషధి వాడాలో తెలుసుకుని ఇచ్చిన వైద్యుడిలా భవరోగమునకు గురువు అటువంటి మాట అన్న ఓషధిని ఇస్తాడు. ఆ సత్సంగమునకు ఉండేటటువంటి శక్తి అటువంటిది. నేను ఈ మధ్యనే ఎక్కడో పుస్తకంలో చదివాను, పళ్ళు, నాలుక ఈ రెండు కలిసి సహజీవనం చేస్తుంటాయి, నోట్లో ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఒకానొక నాడు నాలుక పళ్ళని అడిగింది, నేను రుచి ఒకటే చూస్తాను, కానీ నిజానికి కఠినమైన పదార్థాలని పెడితే నేను రుచి చెప్పలేను. ఓ పాలకాయలని చేస్తారు, అవి నేను చప్పరించలేను, కానీ మీరు పాపం కష్టపడి వాటిని నవిలి గుండ చేసి నా మీద పెడతారు, నేను చక్కగా ఇంత రుచిగా ఉందని దాని రుచి చూసి లోపలికి తోస్తూ ఉంటాను. ఇలా ఎన్ని పెట్టారో నవిలి మీరు. కాబట్టి మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు, మీతో కలిసి ఉన్నందుకు నాకు ఈ ప్రయోజనం వచ్చింది. మీకు నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మీకు నేనేం ఉపకారం చేయగలను చెప్పండి. మీరు 32 మంది, నేను ఒక్కదాన్ని. 32 మంది కలిసి నాకు ఒకదానికే ఉపకారం చేస్తున్నారు ఇన్నాళ్ళ నుంచి. నేను ఒక్కదాన్ని మీ 32 మందికి కూడా ఏదైనా ఉపకారం చేస్తాను, ఏం చెయ్యమంటారని అడిగితే పళ్ళు అన్నాయి, మాకు నువ్వు చెయ్యగలిగిన ఉపకారం ఒకటే, మేము పెట్టినదంతా తిను చక్కగా, పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడకు. ఎందుకంటే నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడడం వల్ల ఊళ్ళో వాళ్ళు అంటున్నారు నీ పళ్ళు రాలగొడతానంటున్నారు. మేము చేసిన తప్పే, మాట్లాడింది నువ్వా, రాలవలసింది మేమా? సత్సంగం లేకపోతే వచ్చేటటువంటి వ్యతిరేక పరిణామం కూడా అలాగే ఉంటుంది. మీరెవరితో కూడారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఇనుముని అగ్నిహోత్రం మీద పెట్టి ఉంచి కిటికీ ఊచగా పెట్టారనుకోండి, పనికొస్తుంది. ఇనుము నీటితో సంపర్కం చెందిందనుకోండి, ఇంత ఇనుము తుప్పట్టి విరిగిపోతుంది.
దేనితో మీరు కలిశారు అన్నదాన్ని బట్టి మీ జీవితం యొక్క అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సత్సంగ ప్రయోజనం, గురువుని సేవించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నారదుడికి ఏమొచ్చింది ప్రయోజనం? పిల్లవాడు దాశీపుత్రుడు, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆయన యందు ఉండిపోయింది ఆ జ్ఞానం. ఇది పట్టుకోవాల్సింది. అదే పనిగా అస్తమానం మీకు పక్కన కూర్చుని బోధ చేయరు. బోధ చేసిన దాంట్లోంచి ఒక్క విషయాన్ని పట్టుకుని అనుష్ఠించడం ప్రారంభం చేస్తే అది జీవితాన్ని మారుస్తుంది. ఆయన మననం చేశాడు. ఒకరోజు రాత్రి ఆవు పాలు పితకడానికి తల్లి వెడుతోంది. ఓ పాము అటుగా వెడుతోంది, ఆవిడ తొక్కింది. ఆ పాము ఆవిడ్ని కరిచింది, చనిపోయింది ఆవిడ. ఆయన తల్లి శవాన్ని చూసి అనుకున్నాడు, చాలు, ఉన్న ఒక్క బంధనాన్ని ఈశ్వరుడు తీసేశాడు. అమ్మ కోసమని ఇక్కడ తిరుగుతున్నాను, ఆ అమ్మ కూడా వెళ్ళిపోయింది, ఏ గొడవ లేదు, వెళ్ళిపోదామని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇది వైరాగ్యం కలగడం అంటే. కర్తవ్యమును కర్తవ్యముగా నిర్వహిస్తూ లోపల వైరాగ్యంతో ఉన్నాడు. అమ్మతో కలిసే ఉన్నాడు, కానీ అమ్మ పడిపోతే తాను అడవులకు వెళ్ళిపోయాడు. అమ్మ ఉన్నంతకాలం అడవులకు వెళ్లకుండా అమ్మతో ఉన్నాడు. ఈ పరిపక్వత, ఈ ధార్మిక నిష్ఠ, ఈ కర్తవ్యత నిష్ఠ వాళ్ళు ఇచ్చిన జ్ఞానంలోంచి వచ్చింది. అమ్మ పడిపోయింది, అడవులకు వెళ్ళి తపస్సు చేశాడు. అశరీరవాణి శ్రీ మహావిష్ణువు యొక్క వాక్కు వినపడింది. ఈ జన్మలో నీకు నా యొక్క దర్శనము లభించదు, నా వాణి వింటున్నావు, కానీ నువ్వు ఇలాగే తపస్సు చెయ్యి, ఈ శరీరము పడిపోతుంది. ఉత్తర జన్మలో నువ్వు మహాజ్ఞానివై నిరంతరము నా నామ సంకీర్తనం చేస్తూ నన్నే స్మరణ చేస్తూ యథేచ్ఛగా నా వద్దకు వచ్చి నన్ను దర్శిస్తూ పరమ ధార్మికుడవై లోకానికంతటికీ కూడా జ్ఞానమును కృప చేయగలిగినటువంటి గొప్ప గురుస్వరూపాన్ని అవుతావు. చేసినంతకాలం ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంచుకున్నారు. శరీరం పడిపోయే రోజు వచ్చింది, పడిపోయారు. తర్వాత బ్రహ్మమానస పుత్రుడయ్యాడు నారదుడు. ఆ తరువాత ఆయన ఎంతటి వైభవాన్ని పొందారో, ఎంత నిత్య స్మరణీయుడో వందనీయుడో మహానుభావుడు. నారదుడు ఎక్కడున్నాడో అక్కడ లోక కళ్యాణం. ఆయనే జ్ఞానములు ఇస్తుంటారు, అందుకే ఆయనకి నారద అని పేరు. అంతటి మహానుభావుడయ్యాడు. కాబట్టి వ్యాసమునీంద్ర, సత్సంగ సంపర్కం చేత, పెద్దల అనుగ్రహం చేత నేను ఈ స్థితిని పొందాను. ఈ స్థితిని పొందడానికి నేను చేసింది ఏమిటి అంటే ఒక్కటే కారణం చెప్పవలసి ఉంటుంది. నేను దీనుడనవడం, వాళ్ళ మీద గురి పెట్టుకుని నేను వాళ్ళకి పరిచర్య చెయ్యడం. దాని చేత వాళ్ళు నా మీద ఇటువంటి వృష్టి కురిపించారు. కురిపించిన కారణం చేత ఇదిగో ఇటువంటి గతిని పొందగలిగాను. వ్యాసమునీంద్రుడు విని సంతోషించాడు. ఇది కేవలం ఒక కథాక్రమంగా వ్యాస భగవానుడు నారదుడి మధ్య జరిగినటువంటి సంవాదంగా భాగవతంలో చదువుకుంటే అంతవరకే పనికొస్తుంది. లేదు, మన జీవితంలోకి దాన్ని అన్వయం చేసుకోవడం అలవాటు చేసుకుంటే నారదుడు ఏ అభ్యున్నతిని పొందాడో ఆ అభ్యున్నతి మనము పొందగలము అని చెప్పడానికే భాగవతం ఉంది తప్ప దుస్సాధ్యం అని చెప్పడానికి భాగవతం లేదు. కాబట్టి మహాత్ములను గుర్తించి మహాత్ములకు సేవ చేయడంలో శరీరాన్ని వెచ్చించగలగాలి, సిద్ధపడాలి. మనకి ఒక మాట ఉంటుంది లోకంలో, దరిద్రం పోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. ఏం చేయాలి? తన దగ్గర ఉన్న కొద్ది ధనంతోటే వ్యాపారం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న కొద్ది ధనంతో వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత అది కూడా పోవచ్చు. ఏం చెప్పగలం? తన దగ్గర ఉన్న కొద్ది ధనంతో వ్యాపారం మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఇది కూడా పోయినా సరే, దీనివల్ల నేను శ్రీమంతుడని అయిపోయినా సరే అని మొదలుపెట్టాడు. ఉన్న 100 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టినటువంటి వాడి ఇంటి ముందుకి మదపుటేనుగులు వచ్చి నిలబడి తమ తొండములను పైకెత్తి ఘీంకరించవలసినంత ఐశ్వర్యాన్ని పొందాడు. దేనివల్ల పొందాడు? అసలు ముందు ఉన్నది పెట్టుబడి పెడితేనేనా అయ్యాడు. అలాగే ఇది పోవడానికి ఏం చేయాలంటే దీన్నే పెట్టుబడి పెట్టాలని చెప్పింది శాస్త్రం. నువ్వు దీంతో ఏమైనా చేస్తావా? మహాజ్ఞాని అవ్వడం పక్కన పెట్టు, అవుతావు. దానికే ఇది ఇచ్చారు ఉపకరణంగా. దీంతో ఈశ్వరుడికి గంధం తీద్దామంటే తీస్తావా? పల్లకి పట్టుకుందామంటే పట్టుకుంటావా? శ్రద్ధగా కూర్చుని ఉపన్యాసం వింటావా? శ్రద్ధగా భాగవత గ్రంథాన్ని కొనుక్కుని చదవడం మొదలు పెడతావా? పూజ చేసినంతసేపు త్రికరణ శుద్ధిగా భక్తిగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తావా? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఉంటావా? దోషం జరిగే